హలో ఫ్రెండ్స్. మనం లాస్ట్ టైం గూగుల్ 10 మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్ చూసాం కదా. మాన్యువల్గా ఎలాగ ఇన్స్టాల్ చేయాలి, యాన్సిబుల్ త్రో ఎలాగ ఇన్స్టాల్ చేయాలని. ఇప్పుడు డాకర్ త్రో ఎలాగ ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. ఇది ఒక t2.x లార్జ్ ఇన్స్టెన్స్ తీసుకున్నాను. t2.x లార్జ్ ఇన్స్టెన్స్ తీసుకుని 4 CPU 16 GB మెమరీ ఉంటుంది తీసుకొని నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను. ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను నేను ఇన్స్టెన్స్కి. ఇందులో గిట్ ఇన్స్టాల్ చేశాను. గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇక్కడ గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డాకర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. డాకర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇవ్వండి, ఈ మన కరెంట్ యూజర్ని డాకర్ గ్రూప్లో యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనం డాకర్ కమెంట్స్ అనేది రన్ చేయగలం. తర్వాత డాకర్ స్టార్ట్ చేశాను, ఎనేబుల్ చేశాను, సర్వీస్ స్టార్ట్ చేశాను. ఓకే, సో మన డాకర్ ఈ ప్రాజెక్ట్ అనేది ఈ రిపోజిటరీని క్లోన్ చేసుకున్నాను. క్లోన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఫైల్ చూద్దాం ఎలా క్రియేట్ చేయాలనేది. ఇదిగోండి, మనం ఒక్కొక్క ప్రాజెక్ట్కి డాకర్ ఫైల్ ఇలా క్రియేట్ చేసుకున్నాం. సో మనం లాస్ట్ టైం ఏం చేసాం, మాన్యువల్గా ఇదిగోండి గిట్ ఇన్స్టాల్ చేసాం, ఇక్కడ గో లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ని కాపీ చేసుకున్నాం, ఫ్రంట్ ఎండ్లోకి డైరెక్టరీ క్రియేట్ చేసుకొని దాన్ని బిల్డ్ చేసాం, స్టార్ట్ చేసాం. సేమ్ ఇదే ప్రాసెస్ డాకర్ ఫైల్లో కూడా చేస్తున్నాం మనం. ఇంకోండి, ఇక్కడ ఆల్పైన్ ఇమేజ్ తీసుకున్నాం. గో లాంగ్వేజ్, డైరెక్ట్ గో లాంగ్వేజ్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అది ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆల్పైన్ తీసుకున్నాం, చాలా చిన్న సైజ్ ఉంటుంది ఇమేజ్ తీసుకొని దాన్ని బిల్డర్ అని పేరు పెట్టుకున్నాం. వర్క్ డైరెక్టరీ యాప్ సెట్ చేసుకున్నాం. ఇక్కడ కరెంట్ ఇవన్నీ కూడా కాపీ చేస్తున్నాం ఇమేజ్లోకి, ఈ పాత్లోకి. సో కాపీ కరెంట్ డైరెక్టరీలో ఉన్నవన్నీ కూడా ఈ డైరెక్టరీలోకి కాపీ చేస్తున్నాం. ఆ తర్వాత బిల్డ్ చేస్తున్నాం. అప్లికేషన్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ ఎండ్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో దాన్ని తీసుకొస్తున్నాం కొత్త దాంట్లోకి. దాన్ని నెక్స్ట్ టెంప్లెట్స్, స్టాటిక్ రెండు తీసుకొస్తున్నాం. సో టెంప్లెట్స్, స్టాటిక్ ఎందుకంటే ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో మనకి ఫ్రంట్ ఎండ్ యూఐ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఇమేజెస్ ఇవన్నీ ఇందులో ఉంటాయి టెంప్లెట్స్ స్టాటిక్లో. సో అవి ఒకటే మనం తీసుకొస్తున్నాం. సో ఇవన్నీ ఏం తీసుకురావట్లేదు, జంప్రోటో మనీ ఇవన్నీ ఏం తీసుకురావట్లేదు ఇందులో. ఈ బిల్డ్ అయిన అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ ప్లస్ ఇవి కాపీ చేస్తున్నాం. ఇవన్నీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం స్పెసిఫై చేసాం కదా లాస్ట్ టైం, ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం డాకర్ ఫైల్లోకి. అప్లికేషన్ స్టార్ట్ చేస్తాం. సేమ్ ఇంతే, ప్రొడక్ట్ క్యాటలాగ్ సర్వీస్ కూడా సేమ్ అంతే. ఇంకోండి, ఇమేజ్ తీసుకున్నాం, గో లాంగ్వేజ్తో బిల్డ్ అయింది, ఆ ఇమేజ్ తీసుకున్నాం. ఈ అప్లికేషన్ అనేది గో లాంగ్వేజ్తో బిల్డ్ అయింది కాబట్టి సో గో లాంగ్వేజ్ తీసుకున్నాం, మళ్ళీ కాపీ చేస్తున్నాం. సేమ్ అదే ప్రాసెస్, సేమ్ మనం మాన్యువల్గా ఏదైతే చేసామో డాకర్ ఫైల్లో కూడా సేమ్ అదే చేస్తున్నాం. ఓకే, ఈ రిపోజిటరీ క్లోన్ చేసుకున్నాం. క్లోన్ చేసుకొని మనం క్లోన్ చేసుకున్నాం. ఇంకోండి క్లోన్ చేసుకున్నాం కదా, సిడి డాకర్. ఓకే, ఇప్పుడు ఒక అప్లికేషను ఎలా బిల్డ్ చేయాలనేది చూద్దాం. బిల్డ్ వచ్చేసరికి కమాండ్ డాకర్ బిల్డ్. డాకర్ ఫైల్ అనేది ఈ పాత్లో ఉండాలి, ఉంది కదా. సో డాకర్ బిల్డ్ -t ట్యాగింగ్ యూజర్ నేమ్, డాకర్ యూజర్ నేమ్. ఓకే, స్లాష్ ఇమేజ్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారు, కార్డ్ సర్వీస్ నేమ్ పెట్టాలనుకుంటున్నాను. కార్డ్ సర్వీస్ v1. ఓకే, వెర్షన్ 1 కాబట్టి ఫస్ట్ ఫైల్. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ మీరు అప్లికేషన్లో ఏమైనా చేంజెస్ చేసి మళ్ళీ ఇంకో ఇమేజ్ బిల్డ్ చేయాలనుకుంటే అప్పుడు v2. అలాగే వెర్షన్ అనేది చేంజ్ అవుతుంది మీ ఇమేజ్కి. డాకర్ ఫైల్ ఎక్కడ ఉంది, కరెంట్ డైరెక్టరీలో కాబట్టి డాట్ పెట్టండి కరెంట్ డైరెక్టరీలో. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మీకు డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. డాకర్ ఇమేజెస్ కొడితే డాకర్ ఇమేజెస్ ఇవన్నీ కార్డు క్రియేట్ అయింది. మిగతావన్నీ కూడా నేను షెల్ స్క్రిప్ట్తో చేశాను. ఫర్ ఐఎన్ ఇవి ఒక్కొక్క డైరెక్టరీలోకి వెళ్ళి బిల్డ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఈ డైరెక్టరీలోకి వెళ్తుంది, మళ్ళీ బిల్డ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఈ డైరెక్టరీలోకి వెళ్ళి అలాగే ఇమేజెస్ అన్ని బిల్డ్ చేసింది. ఇంకా అన్ని ఇమేజెస్ బిల్డ్ అయిపోయాయి. సో డాకర్ సిస్టమ్ ప్రోన్ అనే కమాండ్ యూజ్ చేద్దాం. ఈ కమాండ్ దేనికంటే ఏదైతే క్యాచీ డేటా ఉందో
అన్యూజ్డ్ కంటైనర్స్. సో ఇవన్నీ స్పేస్ ఫ్రీ అవుతుంది మనకి. ఓకే, అన్యూజ్డ్ కంటైనర్స్ ఏమన్నా, స్టాప్డ్ కంటైనర్స్ ఏమన్నా అన్ని డిలీట్ అయిపోయి, క్యాచీ డేటా మొత్తం అంతా క్లియర్ అయిపోయి, సో అంతా క్లియర్ అయిపోయింది. 3.14 GB క్లియర్ అయింది. సో మనకి ఇమేజెస్ అన్నీ క్రియేట్ అయిపోయాయి. సో ఇమేజెస్ని మనం రన్ చేద్దాం. డాకర్ కంపోజ్తో రన్ చేద్దాం. మనం మామూలుగా అయితే ఒక్కొక్క దానికి డాకర్ రన్ అనే కమాండ్ టైప్ చేసుకోవాలి. సో నేను కంపోజ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. ఎట్ ఏ టైం మనకి కంటైనర్స్ అన్నీ అప్ అవుతాయి, చేసుకోవచ్చు, డౌన్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది మనకి పెర్సిస్టెంట్ డేటా కాబట్టి రెడిస్. సో వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేస్తాను, డాకర్ వాల్యూమ్స్. ఈ వెర్షన్ డాకర్ కంపోజ్ చేస్తాను, 3.8 తీసుకున్నాం. డాకర్ వాల్యూమ్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఈ డాకర్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. మామూలు కమాండ్తో అయితే ఇలా క్రియేట్ చేస్తాం. డాకర్ వాల్యూమ్ క్రియేట్ రెడిస్. ఓకే, నెక్స్ట్ సర్వీసెస్ మనకి ఏమన్నాయి, ఫ్రంట్ ఎండ్ ఉంది. ఫ్రంట్ ఎండ్ తీసుకున్నాం. ఇమేజ్ నేమ్ ఏం పెట్టుకున్నాం, ఇదే పెట్టుకున్నాం మనం. కంటైనర్ నేమ్ ఇది పెట్టుకున్నాం. ఫ్రంట్ ఎండ్ పోర్ట్స్ ఏం ఓపెన్ చేస్తున్నాం, 80. ఇది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇచ్చాం కదా. సో అందుకని ఈ అప్లికేషన్ వీటి మీద డిపెండ్ అయ్యి ఉంది. సో అలాగే పెట్టుకున్నాం మనం. సో అలాగే ఒక్కొక్క దానికి ఇమేజ్ నేమ్, కంటైనర్ నేమ్, కరెన్సీ నేమ్, కరెన్సీ సర్వీసు, ఇమేజ్, కంటైనరు, ఇలాగ మనం ఒక్కొక్క అప్లికేషన్కి ఇలాగ డాకర్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇదిగోండి, రెడిస్ ఇమేజ్ డైరెక్ట్గా మనం పుల్ చేస్తాం. అందుకని ఇప్పుడు మనం బిల్డ్ చేయలేదు, మనం ఏమి ఓన్గా బిల్డ్ చేసుకోవట్లేదు. ఇమేజ్ డైరెక్ట్గా మనం కంటైనర్ నుండి, డాకర్ హబ్ నుండి పుల్ చేస్తున్నాం. సో కంటైనర్ నేమ్ ఇది పెట్టుకున్నాం. వాల్యూమ్ క్రియేట్ చేసాం కదా, వాల్యూమ్ ఎలా మౌంట్ చేయాలి ఈ ఇమేజ్ కంటే, వాల్యూమ్స్ -redis /data అనేది మౌంట్ పాయింట్. ఇక్కడ డేటా అనేది స్టోర్ అవుతుంది రెడిస్కి. ఈ డేటా ఈ పాత్లో రెడిస్లో స్టోర్ అవుతుంది డేటా. సో అందుకని ఇది వాల్యూమ్ నేమ్, ఇక్కడ మౌంట్ చేస్తున్నాం, /dataలో మౌంట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఇంకా డాకర్ ఇవన్నిటికీ ఎలా కమ్యూనికేషన్ అవుతుందంటే, డాకర్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో ఆ నెట్వర్క్లో మన ఈ సర్వీస్ అన్ని క్రియేట్ అయ్యి అలా కమ్యూనికేట్ అవుతుంది అనమాట. సో ఈ ఫైల్లో నేనేమి ఇవ్వట్లేదు డాకర్ నెట్వర్క్ అనేది. సో బై డిఫాల్ట్ ఈ ఫైల్ రన్ చేయగానే బై డిఫాల్ట్ అదే ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకొని, సో ఆ నెట్వర్క్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఏమి ఇవ్వట్లేదు కాబట్టి అదే ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఓకే, సో మీరు ఇది ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే. ఇది ఇచ్చారనుకోండి, ఇది ఇస్తే ఫస్ట్ మాన్యువల్గా క్రియేట్ చేసి ఉండాలి డాకర్ నెట్వర్క్ అనేది. డాకర్ నెట్వర్క్ క్రియేట్ స్టాప్ అంటే ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, అది మాన్యువల్గా క్రియేట్ చేసి ఉండాలి. అది మాన్యువల్గా క్రియేట్ చేసిన తర్వాత ఇది ఇస్తే వర్క్ అవుతుంది. ఇది మాన్యువల్గా క్రియేట్ చేసిన తర్వాత ఇవ్వాలి కమాండ్. ఇది అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, డాకర్ ఓన్గా క్రియేట్ చేసుకొని ఒక నెట్వర్క్ అన్ని కనెక్ట్ చేసుకొని మీకు అనేది అప్లికేషన్ వస్తుంది యాక్సెస్. ఇప్పుడు నేను డాకర్ కంపోజ్ రన్ చేస్తున్నాను. డాకర్ కంపోజ్ ఇన్స్టాల్ చేయాలి కదా. డాకర్ కంపోజ్ రన్ చేయాలంటే, సో మన డాక్యుమెంటేషన్లో చూద్దాం, డాకర్ కంపోజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, కాపీ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు డాకర్ కంపోజ్ రన్ చేద్దాం. డాకర్ కంపోజ్ అప్, మన కంటైనర్స్ అన్నీ రన్ అవుతున్నాయి. అన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది యాక్సెస్ వచ్చిందో లేదో చూద్దాం. ఇది కదా ఐపీ, పబ్లిక్ ఐపీ తీసుకొని మనకి యాక్సెస్ వచ్చిందో రాలేదనేది చూద్దాం. ఇప్పుడు ఒకసారి కనెక్షన్ రిఫ్యూజ్ వస్తుంది. ఏంటి, కుడ్ నాట్ రిట్రీవ్ కార్ట్ ఏమైంది? కార్ట్ ఏమైంది చూద్దాం. ఓ, నేను ఇమేజ్ నేమ్ తప్పించాను. అది డాకర్ ఒకసారి డౌన్ చేద్దాం. అన్నీ కూడా స్టాప్ అవుతున్నాయి కంటైనర్స్. ఇక్కడ ఇది తప్పించాను చూడండి, ఇది యూజర్ నేమ్ డాకర్ ఆర్ఎం
ఈ ఇమేజ్ ఎలా రిమూవ్ చేయాలి? డాకర్ ఆర్ఎంఐ. ఓకే, సర్వీస్ v1 కదా, ఇంకా రిమూవ్ అయిపోయింది. సో ఇది అనేది క్రియేట్ అయింది. సో మనం ఒకసారి అప్ చేసి చూద్దాం. రావట్లేదు. ఒకసారి మళ్ళీ చూద్దాం ఒకసారి. ఓకే, కార్ట్ అనేది మనకి ఎర్రర్ వస్తుంది. కార్ట్ ఒకసారి చూద్దాం మనం. సో ఇది కూడా రిమూవ్ చేసేద్దాం. డాకర్ PS-A అంటే అన్ని కంటైనర్స్ చూడడానికి స్టాప్డ్ కంటైనర్స్, రన్నింగ్ కంటైనర్స్ వస్తాయి. ఒకసారి చూద్దాం. ఒకసారి అన్ని డిలీట్ చేద్దాం. డాకర్ rm-f. ఓకే, సో డాకర్ PS-A-q. అన్ని కంటైనర్స్ మనకి రిమూవ్ అయిపోయాయి. సో మనం ఆ ఇమేజ్ కూడా డిలీట్ చేసేద్దాం. కార్ట్ది ప్రాబ్లం వస్తుంది మనకి. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ బిల్డ్ చేద్దాం. ఇక్కడ ఉన్నాం. ఓకే, డాకర్ బిల్డ్ -d /cart service v1. ఓకే, బిల్డ్ చేసాం మనం. ఇప్పుడు ఒకసారి అప్ చేద్దాం. ఒకసారి చూద్దాం మళ్ళీ వచ్చిందా రాలేదనేది. ఇంకొన్ని మనకి అప్లికేషన్ అనేది రెడీ అయింది, వచ్చింది. ఓకే, అన్నీ కూడా మనకి రన్ అవుతున్నాయి. కంటైనర్స్ ఇవన్నీ అన్నీ రన్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చి అయిపోయింది కదా. మనకి ఫ్రంట్ ఎండ్లో రన్ అవుతున్నాయి. ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి మనకి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలంటే -d ఇవ్వాలి. డాకర్ కంపోజ్ అప్ -d అంతే. ఒకసారి చూద్దాం అది. అన్నీ స్టాప్ అయిపోయాయి. మళ్ళీ అప్ చేద్దాం. డాకర్ కంపోజ్ అప్ -d. బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ అవుతాయి మనకన్నీ కూడా. బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ యాక్సెస్ చేద్దాం. మళ్ళీ ఇవ్వండి వచ్చాయి కదా. ఇవ్వండి అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. ఇవ్వండి మనకి ఎంత కూడా రికమెండేషన్ సర్వీస్ అప్లికేషను, యాడ్ సర్వీస్ అప్లికేషను, యాడ్ టు కార్ట్ కూడా వర్కింగ్ ఫైన్, ప్లేస్ ఆర్డర్. ఓకే, అప్లికేషన్ అనేది వర్కింగ్ ఫైన్. ఓకే, అప్లికేషన్ వర్క్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. ఓకే, మీ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత సో ఇన్స్టెన్స్ టెర్మినేట్ చేసేయండి, మర్చిపోకండి. సో టెర్మినేట్ ఇన్స్టెన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.